అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. 550 నామాలకు అర్థం తెలుసుకున్నాము. 501వ నామం సర్వవ్యాధి ప్రశమని, అంటే సర్వ వ్యాధులను పోగొట్టునది. జీవుల దేహములు అనేక రోగముల వలన కృషించిపోవును, కానీ అట్టి క్షయ అంటే తరుగుదల నివారించి వృద్ధిని పెంపొందింప చేయగా శక్తిమంతురాలు. 552వ నామం సర్వ మృత్యు నివారిణి, అంటే సకల మృత్యువులను పోగొట్టునది. మృత్యువు అనగానే సాధారణంగా మరణం అని అంటాం, కానీ మృత్యువు పలు రకాలు. వ్యాధితో పీడింపబడి మృత్యు పాలగుట, బలవంతంగా మరణం పాలగుట, మానసికంగా కృంగి మృత్యువు పాలగుట, శత్రుభయంతో మృత్యువు పాలగుట, ఇలా అనేక రకములైనటువంటి మృత్యువులు కలవు. దేనిని ఆశ్రయించిన వారికి కలుగు మృత్యు భయమును పోగొట్టు శక్తి స్వరూపమయి. 553వ నామము అగ్రగణ్య, అంటే మొదటిగా గణింప తగినది. ఈ సకల చరాచర సృష్టికి మూల బిందువు. సృష్టి ఆమె నుండియే ఉద్భవించింది. పంచభూతములు, జీవులు అన్నీయు దేవి యొక్క రూపాలే కనుక ఆమెయే లెక్కకు మొదటిది. 554వ నామం అచింత్య రూప, అంటే గుర్తించలేనటువంటి రూపమును కలిగినది, లేదా ఊహించుటకు సాధ్యము కాని రూపమును కలిగినది. ఈ సృష్టి యందు ప్రతిదీ ఏదో ఒక గుణమునకు, అనగా త్రిగుణములైన సత్వ, తమో, రజో గుణములలో ఏదో ఒక గుణమునకు బద్ధమై ఉండును. దేవి ఈ 3 గుణముల రహితురాలు కనుక దేవి యొక్క రూపము వలన ఊహించుట లేదా గుర్తించుట అసాధ్యము. సర్వమందు వ్యాపించి ఉన్న శక్తిమయి. 555వ నామము కలి కల్మష నాశిని, అంటే కలియుగమందు కల కల్మషములను నశింపచేయునది. కలియుగమందు పాపములు పెరుగును, వాటిని నశింపచేయుట ఎవరి వల్లను సాధ్యము కాదు. అటువంటి పాపములను నశింపచేయగల శక్తి ఒక్క దేవి నామములకు మాత్రమే కలదు. ఎవరైతే దేవిని ఆశ్రయించి ఆమె యొక్క నామములను జపింతురో వారు కలియుగమందు పెరుగు పాపముల నుండి తప్పింపబడుదురు. 556వ నామము కాత్యాయని, అంటే సర్వదేవతల యొక్క తేజస్సును సముదాయముగా కలిగి ఉన్నది కనుక కాత్యాయని అని, లేదా దేవి భాగవతమందు చెప్పబడినట్లుగా బ్రహ్మాదులు శక్తులందు ఉన్నట్టిది కనుక దేవిని కాత్యాయని అను నామముతో స్తుతించుచున్నాము. 557వ నామము కాలహంత్రి, అంటే మృత్యువును పోగొట్టునది, లేదా మృత్యువును చంపునది, లేదా మృత్యువును జయించునది. 558వ నామము కమలాక్షని సేవిత, అంటే కమలాక్షునిచే సేవింపబడినది. సర్వశక్తి స్వరూపిణి, తనని ఆశ్రయించిన వారికి
కొంగు బంగారమై కోరిన కోరికలను తీర్చే భక్త వరదాయిని అయిన ఆ జగన్మాతను అర్చించుట చేతనే శ్రీ మహావిష్ణువు విష్ణుతత్వమును పొందినని పద్మపురాణం నందు కలదు. శ్రీ మహావిష్ణువు అర్చించెను లేదా శ్రీ మహావిష్ణువు చేత పూజింపబడిన శక్తి స్వరూపిణి అని ఈ నామము అర్థము. 559వ నామము తాంబూల పూరితముఖి అంటే తాంబూలముతో నిండిన నోరు కలిగినటువంటిది. దేవి యొక్క నోటి యందు తాంబూలము నిండి ఉన్నదని అర్థము. 560వ నామము దాడిమి కుసుమ ప్రభ అంటే దాడిమి కుసుమం అనగా దానిమ్మ పువ్వు వంటి కాంతితో ప్రకాశించునట్టిది. దానిమ్మ పువ్వులు ఎర్రగా ఉంటాయి కనుక ఎర్రని కాంతితో ప్రకాశించునట్టిది అని అర్థము. 561వ నామము మృగాక్షి అంటే మృగాక్షి అనగా లేడి కన్నులు కలిగి ఉన్నది అని అర్థము. లేడి కన్నులు వలె అందమైన నేత్రములను కలిగి ఉన్నది అని అర్థము. 562వ నామము మోహిని అంటే ఈ సకల సృష్టి యందు కల ఇతరములకు తన యందు మోహమును కలుగచేయునటువంటి శక్తి కలిగినది. పాల సముద్రమునందు సురాసురులు అమృత మదనము చేసి అమృతమును సాధించినప్పుడు దానిని పంచుటకు పరమాత్మ ధరించినటువంటి అవతారము మోహిని అవతారము. పరమాత్మ స్వరూపముగా దేవి శక్తి స్వరూపము కనుక ఈ నామమందు దేవిని ఆ అవతార నామముతో స్తుతించుచున్నాము. ఈ సమస్త సృష్టికి మూల బిందువు స్తుతించుచున్నాము. 563వ నామము ముఖ్య అంటే ఈ సమస్త సృష్టికి మూల బిందువు ఏదై ఉన్నదో అదే ముఖ్యమైనది. ఈ సకల చరాచర జగత్తునందు ఏది ఆది శక్తిగా వర్ధిల్లుతున్నదో ఆ శక్తే ముఖ్యమైనది. ఈ విశ్వ ప్రాణికోటి యందు అత్యుత్తమమైన గుణములను కలిగి ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అదియే ముఖ్యమైనది. ఆత్మ పరమాత్మల యందు ఏది ఉన్నతమైనదో అదే ముఖ్యమైనది. ఈ భేదముల యందు ఉన్నతమైనటువంటి శక్తి ఆ దేవియే కనుక ఈ సృష్టిలో ముఖ్యమైనటువంటిది ఆ దేవియే. 564వ నామము మృడాని అంటే మృడుని యొక్క స్త్రీ సత్యగుణ సంపన్నుడైనటువంటి శంకరుడు సకల జనులకు సుఖమును ఈ గుణము వలనే కలిగించును. అప్పుడు మృడస్వరూపుడు కనుక సత్వగుణ రూపుడైనటువంటి మృడుని యొక్క భార్య అని అర్థము. 565వ నామము మిత్రరూపిణి అంటే మిత్ర శబ్దమునకు 2 అర్థములు కలవు. 1 సూర్యుడు, 2 స్నేహితుడు కనుక స్నేహమయ హృదయమును కలిగి ఉన్నట్టిది లేదా సూర్యుని వంటి రూపమును కలిగి ఉన్నట్టిది అని అర్థము. 566వ నామం నిత్య తృప్త అంటే నిత్యము సంతృప్తి కలది అనగా సర్వకాల సర్వావస్థల యందు ఎటువంటి వాటి యందు వ్యామోహము కానీ కోరికలు కానీ ఇష్టము కానీ లేనటువంటిది. ఎటువంటి వాటి యందు ప్రేమ ఆపేక్ష వ్యామోహములు లేక పోవుటయే పరమాత్మ లక్షణము. అది ఆనందమయ స్వరూప గుణము.
దేవి పరమాత్మ స్వరూపురాలు కనుక ఎల్లప్పుడూ తృప్తిని కలిగి ఉంటుంది. 567వ నామము భక్త నిధి అంటే తనను ఆశ్రయించిన భక్తుల కోరికలు తీర్చి నిధి వంటిది. తన భక్తులకు దేవి కొంగు బంగారమై కోరికలను తీర్చును. ఎంతమంది భక్తులకు ఎన్ని కోరికలను తీర్చినను ఆ విధి కరగనిది. 568వ నామము నియంత్రి అంటే నియంత్రించునది. ఈ సకల జగత్తునందు దేనినైనా అదుపు చెయ్యగల శక్తిని కలిగి ఉన్నది. జగన్మాతకు మాత్రమే సాధ్యమగు విషయము బ్రహ్మాదులు మొదలుకొని పంచభూతముల వరకు సకలమును నియంత్రించగల శక్తి, నియమించగల శక్తి సంపన్నురాలు కనుకనే ఆ జగన్మాతను ఈ నామము నందు నియంత్రి అని స్తుతించుచున్నాము. 569వ నామము నిఖిలేశ్వరి అంటే ఈ సమస్త జగమునకు ఈశ్వరి అంటే ప్రభు అయినది. నియంత్రి శక్తి స్వరూపురాలైనటువంటి ఆ జగన్మాతయే ఈ సకల చరాచర జగత్తుకు నిజమైనటువంటి ప్రభువు. 570వ నామం మైత్రాది వాసనాలభ్య అంటే మైత్రి ఇత్యాది వాసనల ద్వారా లభ్యమగునది. ఇక్కడ వాసన అనగా త్రికరణ శుద్ధికి సాధనములకు 4 ధర్మములు. 1 మైత్రి అంటే స్నేహము, సజ్జనులతో మైత్రిని సాగించాలి. 2 కరుణ అంటే జాలి, ఆర్తుల ఎడల కరుణ చూపాలి. 3 ఉపేక్ష అంటే నిరీక్షణ, దుర్జనుల పట్ల ఉపేక్షను వహించాలి. 4 ముదిత అంటే సంతోషము. పుణ్యాత్ములు అనగా ఆత్మ యొక్క మూలమును తెలుసుకున్న వారిని సంతోషముతో సేవించుట వలన దేవి యొక్క సాక్షాత్కారం పొందవచ్చును. 571వ నామము మహాప్రళయ సాక్షిని అంటే ప్రతి యుగాంతమునందు ఒక మహాప్రళయము ఏర్పడుతుంది. ఈ ప్రళయమునందు ఈ జగత్తునందు కల సమస్త జీవరాశి శంకరునిలో లయం అవుతుంది. బ్రహ్మాది మొదలగు దేవతలందరూ కూడా ఈ మహాప్రళయ కాలమందు శివునిలో లయం అవుతారు. సమస్త జీవరాశిని తనలో లయం చేసుకున్న పరమశివుడు ఆనంద తాండవం చేస్తాడు. ఆ సమయమందు 4 చేతులు నందు పాశము, అంకుశము, ధనస్సు, పూల బాణములను ధరించిన శ్రీదేవి శంకరుని యొక్క నాట్యమును తిలకించును. అనగా మహాప్రళయ కాలమందు సమస్త సృష్టిని తనలో లయం చేసుకునే శంకరుడు అది మునిగిన తరువాత అతని నాట్యమును తిలకించి దేవి మాత్రమే ప్రళయం ముగిసిన తర్వాత మిగిలి ఉంటారు. కనుక దేవి మహాప్రళయ కాలమునకు సాక్షి అనబడును. మహాప్రళయ సాక్షిని 572వ నామం పరాశక్తి. పరాశక్తై నమః అంటే మిక్కిలి గొప్ప శక్తి స్వరూపురాలు. ఈ సమస్త జగత్తు నందు అత్యంత శక్తిమంతురాలు దేవియే. సకల ప్రాణకోటి నందు అంతర్యామిగా ఉన్నటువంటి శక్తి స్వరూపిణి కనుక పరాశక్తి అని గ్రహింపవచ్చును. 573వ నామము పరానిష్ట. పరానిష్టాయై నమః అంటే సకల కర్మలు
నశించిన తరువాత జ్ఞానము చేత నిండి ఉండు స్థితినే పరానిష్ట అని చెప్పుచున్నారు. దేవి కర్మరహితురాలు, పాప పుణ్యములకు అతీతురాలు కనుక దేవి పరానిష్ట స్వరూపురాలు అని గ్రహించవచ్చును. 574వ నామం ప్రజ్ఞాన ఘనరూపిణి. అంటే ప్రజ్ఞన అనగా జ్ఞానము, ఘన అనగా ఘనీభవించు, రూపిణి అనగా స్వరూపురాలు కనుక అజ్ఞానము అనేది మాయ ఏ మాత్రమును అంటకుండా జ్ఞానముతో పొంగునటువంటి రూపమును కలిగినటువంటి అజ్ఞాన రహితురాలు. పరమాత్మ స్వరూపము నిత్య జ్ఞానముతో నిండి ఉండును. కేవలం జ్ఞానము మాత్రమే నిండి ఉన్నట్టి స్వరూపురాలు కనుకనే ప్రజ్ఞాన ఘనరూపిణి అని ఆ దేవి చెప్పబడుతున్నది. 575వ నామము మాధ్వీ పానాలస. అంటే ద్రాక్షతో చేసిన మత్తు గొలుపు పానీయం సేవించుటచే పారవస్యమును పొందునది. ద్రాక్షతో చేసిన పానీయమును సేవించుట చేత దేవి దాని ప్రభావము చేత పారవస్యమును పొంది ఉన్నది అని ఈ నామమునందు చెప్పబడుచున్నది. 576వ నామము మత్త. అంటే మదించి ఉన్నట్టిది. అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మను అనే భావన చేత దేవి మదించిన వానివలే ఉన్నది. ఇక్కడ సర్వ వ్యాప్తిమయి అయినటువంటి దేవి యందు అహం అనే భావన కంటే సర్వమందు కల శక్తి స్వరూపురాలైన దేవికి అహం అలంకారంగా భావించవలెను. లేదా ద్రాక్షతో చేసిన మద్యపానీయము చేత మదించిన దాని వలె కనిపించుతున్నది అని భావన. 577వ నామము మాతృకావర్ణ రూపిణి. అంటే మాతృకల యొక్క వర్ణములు అంటే రంగులు రూపముగా కలిగినది లేదా మాతృకా వర్ణములు కలిగి ఉన్న స్వరూపురాలు అని అర్థము. మాతృకా వర్ణములనగా వర్ణమాల యందు కల అం అహ మినహ కల 50 అక్షరములు. ఈ అక్షరములకు వివిధ రంగులు కలవని శాస్త్రము. ఆకారాది అచ్చులకు పొంగ వంటి రంగు, హల్లులకు నిండు ఎరుపు రంగు, ఇలా 50 వర్ణములకు వివిధ రంగులు కలిగి ఉన్నవి కనుక ఆ వర్ణము అన్నింటికి గల రంగులు స్వరూపముగా కలిగి ఉన్నటువంటిది అని అర్థము. లేదా మాతృకా వర్ణములను సృష్టించినటువంటి స్వరూపురాలు అని అర్థము. 578వ నామము మహాకైలాస నిలయ. అంటే మహాకైలాసమునందు నివాసము కలిగి ఉన్నటువంటిది. కైలాసము అంటే అత్యుత్తమమైనది. కైలాసము కంటే సుదూరమైనటువంటిది మహాకైలాసము. ఈ మహాకైలాసము పరమశివుని యొక్క నివాస స్థానము. ఇదియే నివాసముగా కలిగి ఉన్నట్టిది. లేదా ఇంతకు ముందు నామమందు
మాతృకావర్ణ స్వరూపురాలుగా దేవిని భావించి ఉండుటచే మాతృకావర్ణములు బ్రహ్మరంధ్ర మందలి గల శ్రీ చక్రమును భావించి సహస్రాదళ పద్మను మహాకైలాసముగా భావించుట చేత అందు నివాసము ఉండు నట్టిది అని అర్థము. 579వ నామము మృడాల మృదు దోర్లత. అంటే ఈ నామమందు దేవి యొక్క బాహువులను వర్ణింపబడినది. దేవి యొక్క బాహువులు తామరముల యొక్క తూడులలోని దారములను పోలి సుకుమారముగా మృదువుగా ఉన్నవని భావన. 580వ నామము మహనీయ. అంటే మహనీయురాలు. ఈ సమస్త సృష్టియందు అత్యంత ఉత్తమమైనది, అత్యంత శక్తివంతమైనది. సకల సృష్టిని శాసించగలిగినటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తియే పూజింపతగినది. అటువంటి శక్తి సంపన్నురాలు కనుకనే దేవి మహనీయురాలు అనబడుచున్నది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. 580 నామాలకు అర్థం తెలుసుకున్నాము.